చైల్డ్‌హుడ్ ఒబెసిటీ మనం చాలా చూస్తున్నాం కదండీ! ఒబెసిటీ ఉంది. పిల్లలు ఇప్పుడు మీరు, నేనే ఒక నలుగురు కూర్చొనుంటారు. ఇక్కడ ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. నేను డైట్ చేస్తున్నాను అన్నా కూడా వాళ్ళు డైట్ చేయనిస్తారా? చేయనివ్వరు. ఇదొక్కరోజు తినండి అంటారు. అంతే. అదే అవుతోంది అందరికి. ఆళ్ళు తినండి అనంగానే మనం తినేస్తాం. ఇట్స్ ఎన్ ఏ ఒక ఆప్షన్ కింద అంటే వాళ్ళు తినమన్నారు నేను తిన్నాను అనేదే మనం రెసిస్ట్ చేసుకోలేకపోతున్నాం. వాళ్ళ మీద తప్పు రుద్దుతున్నాం. మీరు స్టాండ్ తీసుకోవాల్సిన ప్లేస్‌లో మనం వాళ్ళని తప్పు రుద్దుతున్నాం. వాళ్ళ మర్యాద కొద్దీ వాళ్ళు తినమంటారు. బట్ నేను ఇంకో చోట తినొచ్చాననో, స్టమక్ బాలేదనో చెప్పి కూడా తప్పించుకోవచ్చు. ఇఫ్ దేర్ ఈస్ ఎ విల్ దేర్ ఈస్ ఎ వే. మనమే ఇన్ని మనం పక్కనోళ్ళ ఆబ్లిగేషన్‌తో తిన్నాము అని మనకు తినాలని మనసులో ఉండి తింటాం. చిన్న పిల్లల్ని నేను అందుకనే డైట్ చెయ్యాలా? వద్దా? అనేది నేను అస్సలు నిర్ణయించనండి. ఇవాళ నా కన్సల్టేషన్ అయ్యి నేను ఇటొచ్చాను. నా కన్సల్టేషన్‌లో కూడా ఒక 11 ఇయర్స్ కిడ్ వచ్చారు. నేను ఆ పాపని హెల్తీ ఫ్యాట్స్ ఉండే జ్యూసెస్ నేను చాలా పోస్ట్ చేస్తున్నాను. అదే తినండి. హెల్తీ డిన్నర్ 7 కల్లా. ఓన్లీ ప్రోటీన్ రిచ్ డిన్నర్స్. చికెన్ తినేవాళ్ళు చికెను విత్ దోస, పెసరట్టు, మినపట్టు ఇవన్నీ మినపప్పుతో మాత్రమే బియ్యం లేకుండా అట్టు ప్రోటీన్ ఫుడ్స్ విత్ కార్బ్స్. వెజ్‌లో కార్బ్స్ కూడా ఉంటాయి. అవును. ఓకే. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోండి. ఒకరోజు నాన్ వెజ్ తినండి. ఎక్కువ నాన్ వెజ్ తినమని కూడా నేను చెప్పను. నైట్ డిన్నరు, మార్నింగ్ అది చక్కగా ఎక్సర్సైజు. ఒక్క మీల్ అన్నా వాళ్ళకి ఇష్టమైంది తినకపోతే పిల్లలు వినరు మాట. రైట్. నేనిప్పుడు కంట్రోల్ చేశాక ఒక 2, 3 నెలలు తర్వాత నేను అదే కంట్రోల్‌లో నేను పట్టుకోలేను. సో, మీరు తినేది ఈ టైంలో తినండి అనేది మనం పిల్లలకి అలవాటు చేయాలి. డిన్నరు 7 కల్లా ఎండ్ చేయటం అలవాటు చేయాలి. ఒకవేళ ఆకలేసినా నైట్ టైము ఒక ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, ఫ్యాట్స్ కానీ ఉండే ఫుడ్స్ ఇవ్వాలి. ఇచ్చి 10:30 కల్లా పడుకోబెట్టండి. వాళ్ళెలా తగ్గుతారు? పిల్లల్ని తీసుకొచ్చి డైట్ చేయమంటే వాళ్ళు చేస్తారా? ఈ రిస్ట్రిక్టెడ్ డైటే నేనిప్పుడు చెప్పిన డైటే ఆ పాపను ఒక 15 డేస్ చేసి చెయ్యకపోతే తీసుకురండి అని చెప్పి. షీ ఈజ్ ఆల్సో విల్లింగ్. బట్ ఒక్క మీల్ అన్న వాళ్ళకి గ్రోత్ హార్మోన్ ఉంటదండి. వాళ్ళ హైట్ పెరుగుతూ ఉంటారు. చక్కగా ఎక్సర్సైజ్ 2 పూటలు కూడా ఎక్సర్సైజ్ చేయగలిగే అంత స్టామినా ఉంటది పిల్లలకి. రైట్. అవును. హ్మ్. వాళ్ళు ఆటలాడితే వాళ్ళని సరిపోతది. ఆటలాడమనండి. మొబైల్ పక్కన పెట్టండి. పంపించండి స్విమ్మింగ్‌కి, వాలీబాల్‌కో, బాస్కెట్‌బాల్‌కో దేనికో పంపించండి. మార్నింగ్ లేవంగానే చక్కగా ప్రోటీన్ గానీ, ఫ్యాట్స్ కానీ ఉండే ఫుడ్స్ ఇవ్వండి. నైట్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఇవ్వండి. మధ్యాహ్నం వాళ్ళకి ఇష్టం వచ్చింది తిననివ్వండి. నోరు కట్టేయమని ఇక్కడ పంచభక్ష పరమాణాలు, కాంటినెంటల్ బిర్యానీసు, సూప్సు, అసలు స్నాక్స్, కేఎఫ్‌సి, స్వీట్స్ బర్గరు. అసలు ఎన్ని వెరైటీస్. ఇన్ని పెట్టి పిల్లల్ని నేను రిస్ట్రిక్ట్ చేయమంటే నేనైతే ఇలా రిస్ట్రిక్ట్ చేయండి అని చెప్తాను.